హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, నేను ఒక 1 వీక్ బ్యాక్ జియో ఫోన్ 2కి సంబంధించి అన్బాక్సింగ్ చేశాను. సో దానిలో నేను మీకు జియో ఫోన్ పర్చేస్ చేయవచ్చా లేదా, తర్వాత వచ్చేసి మీకు వచ్చిన కొన్ని డౌట్స్ గురించి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో దాని గురించే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ జియో ఫోన్ 2 ప్రైస్ వచ్చేసి మనకు 3000 ఉంటుంది. జియో ఫోన్ 1 వచ్చేసి మనకు 1500 వస్తుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో తేడా చూసుకున్నట్టయితే మీకు ముందుగా దీనిలో నాకు ఎస్పెషల్గా అనిపించింది మెయిన్ డిజైన్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే దీనిలో మనకు డ్యూయల్ సిమ్ వస్తుంది జియో ఫోన్ 2లో. జియో ఫోన్ 1 కూడా ఉంది నా దగ్గర. జియో ఫోన్ 1లో మనకు సింగిల్ సిమ్ వస్తుంది. ఓకే, సో చాలామంది అడిగేది జియో ఫోన్ 2లో మన ఏ సిమ్ అయినా సరే, ఏ డ్యూయల్ సిమ్స్ అయినా సరే వేసుకోవచ్చా అంటే ఏ డ్యూయల్ సిమ్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే సిమ్ స్లాట్ 1 ఉంటుంది చూసారా, దానిలో పక్కా మనం జియో సిమ్ 1 మాత్రమే వాడాలి. అంటే 4G ఉంటుంది చూసారా, ఆ 4Gలో మనం జియో సిమ్ మాత్రమే వాడాల్సి వస్తుంది. సెకండ్ స్లాట్ ఏదైతే ఉంటుందో దానిలో మీరు ఏ నెట్వర్క్ అయినా వేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎయిర్టెల్కి సంబంధించిన 4G సిమ్ ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి సిమ్ స్లాట్ 1లో వేస్తా అంటే రాదు. కంపల్సరీ సిమ్ స్లాట్ 1లో మనకు జియోకి సంబంధించిన సిమ్మే వేయాల్సి ఉంటుంది. వేరే ఏ సిమ్ వేసినా కూడా రాదు. 2లో మీరు ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే అది మళ్ళీ మీకు 4Gలో రాదు, అది వచ్చేసి మీకు 2Gలో మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ సిమ్ ఫోనే, కాకపోతే మనకు డ్యూయల్ సిమ్ అంటే ఇష్టం వచ్చినవి కాకుండా జియో సిమ్ మాత్రం ఫస్ట్ స్లాట్లో వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా మంది అడిగే డౌట్ ఏంటి అంటే దీంట్లో జియో సిమ్ వాళ్ళు దీన్ని పర్చేస్ చేసినప్పుడు మనకు ఒక సిమ్ ఇస్తారు, అదే సిమ్ వాడాలా లేకపోతే మనం వేరే ఏ సిమ్స్ అయినా, అంటే ఇంతకుముందు మన దగ్గర కొన్ని జియో సిమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకొని వాడచ్చా అంటే వాటిని కూడా వేసుకొని వాడచ్చు. దీంట్లో వచ్చిన సిమ్మే వాడాల్సిన రూల్ ఏం లేదు. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నా జియో సిమ్ 1 ఉంది, జియో ఫోన్ 1 ఉంది. ఓకే, సో దానిలో ఆల్రెడీ నెంబర్ ఉంది, అదే నెంబర్ని నేను తీసుకొచ్చి దీనిలో వేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఏంటంటే సపరేట్గా మళ్ళీ దీనిలో ఇంకొక నెంబర్ ఇచ్చారు కదా, దీన్ని యాక్టివేట్ చేసుకో, అట్లా ఏం లేదు. దానిలో ఉన్న నెంబర్ తీసుకొచ్చి దీనిలో వేసుకొని దీనిలో వాడుకోవచ్చు. లేదా మీకు జియో ఫోన్ అనే కాదు, మీకు ఆల్రెడీ స్మార్ట్ ఫోన్లో వాడే జియో సిమ్స్ ఏవైతే ఉంటుందో దాన్ని కూడా మనం దీనిలో ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి అడిగేది ఏంటి అంటే ఒకటేసారి 2 జియో సిమ్స్ వేసుకొని వాడవచ్చా అంటే 2 జియో సిమ్స్ రావట్లేదు, ఒక జియో సిమ్ మాత్రం వస్తే. నేను చెప్పాను కదా, సెకండ్ స్లాట్ ఏదైతే ఉందో అది మనకు 2G నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి 2G మాత్రమే తీసుకుంటుంది. జియో సిమ్ అన్న 4G వస్తుంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్లాట్లో ఉన్నది మాత్రమే పనిచేస్తుంది, సెకండ్ స్లాట్లో ఉన్నది పనిచేయట్లేదు. సో నేను ట్రై చేసి చూశాను. నెక్స్ట్ వచ్చి చాలామంది అడిగేది ఏంటి అంటే దీనిలో మనం హాట్స్పాట్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. దీనిలో హాట్స్పాట్ ఫీచర్ అనేది లేదు. సో మనకు జనరల్గా అయితే చాలామంది ఏమనుకొని పర్చేస్ చేసుకుంటూ ఉంటారంటే మనం ఎలాగో జియో 5 డివైస్ పర్చేస్ చేసే బదులు జియో ఫోన్ పర్చేస్ చేసేసి దీంట్లో మనం అంటే దీనిలో ఉండే హాట్స్పాట్ని వాడుకొని ల్యాప్టాప్స్ని కనెక్ట్ చేసుకొని నెట్ వాడుకునే విధంగా చేసుకోవచ్చు కదా అని అనుకుని పర్చేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే జియో ఫోన్ 1 లాగానే జియో ఫోన్ 2లో కూడా మనకు ఎటువంటి హాట్స్పాట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి సంబంధించిన ఆప్షన్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి వైఫై ఉందా అంటే వైఫై ఉంది, NFC ఉంది. సో మనకు జియో ఫోన్ 1లో ఎలాగైతే NFC వైఫై ఉందో సో దీనిలో కూడా అలానే ఉంది. తర్వాత వచ్చేసి చాలామంది ఈ 2 మొబైల్ని పర్చేస్ చేసేది ఎక్కడ పర్చేస్ చేస్తారు అంటే దీనిలో ప్రీ ఇన్స్టాల్డ్ వాట్సాప్, తర్వాత ప్రీ ఇన్స్టాల్డ్ యూట్యూబ్ వస్తుందా అనే ఉద్దేశంతో పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు జియో ఫోన్ 1 ఏదైతే ఉందో దానికి లేదు, దానిలో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ రాలేదు. కాకపోతే జియో ఫోన్ 2 అనేది 3000 కాబట్టి దీన్ని పర్చేస్ చేస్తే మిగతా ఆ ఫీచర్స్ అనేవి అన్నీ దీనిలో వస్తాయనుకొని పర్చేస్ చేస్తూ ఉంటారు. కాకపోతే అటువంటివి ఏం దీనిలో రావు. మనం మళ్ళీ అంటే జియో వాళ్ళే మనకు 1కి అయితే ఎలాగైతే కైఓఎస్కి అప్డేట్స్ వదులుతారు, దీనికి కూడా అప్డేట్స్ వదులుతారు. జియో స్టోర్ సపరేట్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళేసి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే నాకు దీనిలో ఎటువంటి అప్డేట్ అనేది రాదు. మొబైల్ నాకు వాళ్ళు పంపించి 1 రోజులు అవుతుంది, కాకపోతే రాలేదు, వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో అంటే మరి దీనికి జియో ఫోన్ 1కి జియో ఫోన్కి 2కి తేడా ఏంటి అంటే దీంట్లో మనకు టైపింగ్ చేసుకోవడానికి క్వార్టీ కీబోర్డ్ ఏదైతే ఉందో, అంటే కంప్యూటర్ లాంటి కీబోర్డ్ ఏదైతే ఉందో అటువంటి కీబోర్డ్ వస్తుంది. ఓకే, సో ఎవరైతే ఎక్కువగా SMS చేసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకు ఈ కీబోర్డ్ అనేది బాగా పనిచేస్తుంది. దాంట్లో మనం టైప్ చేయడం కష్టం ఉంటుంది. ఓకే, సో అదొక్కటి. ప్లస్ ఏంటి అంటే ఈ డిస్ప్లే అనేది మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది, లుక్ అనేది వేరేలాగా ఉంది. మిగతా అంతా సేమ్ బ్యాటరీ, సేమ్ ఫీచర్స్, అన్ని సేమ్ టు సేమ్. కాకపోతే దీనిలో డ్యూయల్ సిమ్ ఉంది, దానిలో డ్యూయల్ సిమ్ లేదు, అదొకటే తేడా. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే మరి దీన్ని 3000 పెట్టి పర్చేస్ చేయవచ్చా అని అంటే చూడండి, మనకు జియో ఫోన్కి డబుల్ ఎంత అంటే జియో ఫోన్ 1500 ఉంది, దానికి డబుల్ మనకి ఏంటంటే 3000 పెట్టారు. సో మనం దీనిలో డ్యూయల్ సిమ్ వేసుకోవడానికి మాత్రం తప్ప అంటే మనం దీన్ని పర్చేస్ చేయడానికి ఏం అర్థమేం లేదు. మిగతా ఫీచర్స్ మీకు ఏం కనిపించవు. దీనిలో కొన్నా కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడా ఉండదు. జియో ఫోన్ 2 ఎలా ఉంటుందో 2 జియో ఫోన్స్ వస్తాయి దీని బదులు. ఓకే, మీకు డ్యూయల్ సిమ్ కావాలి ఒకటే మొబైల్ అని తప్పిస్తే, కీబోర్డ్లో మనం ఫాస్ట్గా టైప్ చేసుకోగలం అని తప్పిస్తే మిగతా ఏం ఫీచర్స్ అనేవి మీకు ఎక్స్ట్రా ఏం కనిపించవు. సో మొత్తానికి నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే 3000 పెట్టాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని ఒక 2000 పెట్టేస్తే బాగుండు, 2200 అలా పెట్టేసినా కూడా ఇంకా బాగుండేది అనుకుంటాను. 3000 అంటే మరీ ఎక్కువ ప్రైస్ దీనికి.
ఇంకొక 1000-2000 వేసేస్తే మనకు స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. ఓకే, మనకి ఏంటంటే చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ మొబైల్ అంటే స్మార్ట్ ఫోన్స్ వాడడం రాని వాళ్ళ కోసం ఇది పనిచేస్తుంది. కాకపోతే వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. దీనిలో నేను చెప్పేది ఏంటంటే 1కి 2కి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కడ ఏం కనిపించదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డ్యూయల్ సిమ్ లుక్లో తప్పిస్తే. ఓకే, సో ఫ్రెండ్స్, మరి మీకు ఇంకా దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో రాయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.